పెద్దబాయ్ వెంకట్రావు. ఏనా తమ్ముడు భాస్కర్ ఎక్కడా? ఏమిటి నాన్నగారు? ఏమిట్రా ఈ వేషం? మనం వెళ్ళేది షికారు కాదురా, పెళ్లి చూపులకి. ఆడపెళ్లి వారు చూడబోయేది సామాన్యుని కాదురా, రాజా రామనారాయణ గారి వంశంలో కుర్రాన్ని, ఈ రాజారావు గారు అబ్బాయిని. వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఆ అమ్మాయి పెళ్ళాడేది నన్నా నా వేషాన్న నాన్నగారు. పెద్దబాయ్ ఇంగ్లీష్ చదువు వీడిని పూర్తిగా చెడగొట్టేసిందిరా. ఇదిగో భాస్కర్, నేను బ్రతుకున్నంత వరకు మన వంశ మర్యాదలు విధిగా పాటించి తీరాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకో. పెద్దబాయ్ ఆడవాళ్ళ ప్రయాణం ఆలస్యం అవుతుందేమో, వెళ్ళి తొందర పెట్టు. భాగ్యం, పెళ్లి చూపులు నీకు కాదే. చాలండి, చూడకుండానే పెళ్లి చేసుకున్నాం, 4 పిల్లల్ని కన్నాం. అవుననుకో. అది సరే గాని అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసారా? వెళ్ళేది బస్తీ, జానెడు కొంపలు. మన హోదాకు తగ్గట్టు తివాచీలు కుర్చీలు లేకపోతే మామగారు బాధపడతారు. అవన్నీ అక్కడ లేవంట. ఉంటాయో ఉండవో, మన అంతస్తులు దర్జాలు మనతోనే రావాలి. బాబాయ్ గారు దండాలండి, మా చిన్నోడు పెళ్ళండి. శుభం. 116 తీసుకువెళ్ళి ముందు మంగళసూత్రం చేయించుకోండి. పెళ్లి నాటికి చీర సారే కూడా మేమే పంపిస్తాం. పెద్దబాయ్ గుర్తుంచుకో. ధర్మప్రభు. వెళ్దాం పద. నిర్మలా ఏమిటా నవ్వులు? నిర్మలా పదమ్మా పద. ఇదేంటి మామగారు, ఎక్కడో ఎడారిలో క్యాంపు వేయడానికి వచ్చినట్టు ఈ సామాన్లన్నీ ఎందుకు? ఇక్కడ మర్యాదలకు ఏం లోటు ఉండదు. దయచేయండి, దయచేయండి బాబాయ్. అవును, అమ్మాయి నగలేమీ వేసుకోలేదే? లేవా లేకపోతే ఫ్యాషనా? చదువుకున్న పిల్లలు కదమ్మా, మనలాగా వంటి నిండా నగలు దిగేసుకోరు. ఆహా, పైన ఫ్యాన్ ఉంది కదరా, మీరు వెళ్ళండి. మామగారు ఒక్కటి అమ్మాయిని తీసుకురా జానకి. పదమ్మా. మా మరదలకు సంగీతం కూడా వచ్చనమాట. వచ్చండి, సంగీతంలో డిప్లొమా కూడా తీసుకోండి. ఏదమ్మా? మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నిర్మల. నా పేరు భాస్కర్. యూ సింగ్ సో డివైన్లీ. థ్యాంక్ యూ. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి. మా వాడేదో కీసుమంటుంటే వెళ్ళిపోమంటాడు. చదువుకున్న పిల్లలు కదండి, కట్నాలు కానుకల విషయం వాళ్ళు ఎదట మాట్లాడటం అంతా బాగుండదని. ఇంకా మాట్లాడేది ఉంది బావగారు, మేము అడిగినంత ఇస్తే సరే. అడిగించుకునే పని ఉంది బావగారు. అన్నా చెల్లెం ఇద్దరం, ఉన్న ఆస్తి చిరసగం. పెద్ద కోడల్ని 50,000 కట్నంతో వచ్చాను. ఇంకా మంది మార్బలానికి కట్నాలు కానుకలు అని 25,000 ఏమిటి మా నాన్నగారికి? ఎంత చెట్టుకంత గాలమ్మా. ఆహా. అల్లుడు, మీ అమ్మాయి మాకు నచ్చింది. ఈ కట్నాల విషయం అంటావా, ఏదో మా అంతస్తు తగినట్టు ఉండాలనే గాని ఆ కట్నంతో మా కోడలు కాపురం చేయాలని కాదు. అది దృష్టిలో పెట్టుకునే లాంఛనాలు పెళ్లి ఘనంగా జరిపించాలి. అలాగే మామగారు.
सूर्यस्य बन्धुः प्रजापतेरनुमतिः मित्रस्य श्रद्धा सवितोत्रजोतिः सूर्यस्य परितिः चन्द्रवसोरोहिणी వదిన అన్నా వదిలమైనా తల్లిదండ్రులాగా పెంచాం. నీ సొంత చెల్లుల్లా కడుపులో పెట్టుకుని కాపాడు తల్లి. అదేమిటి వదిన, మేమిద్దరం తోడికోడళ్ళు, ఒకరికొకరం తోడుగా ఉండకుండా ఉంటామా? మామగారు, అల్లుడు, మా చిన్న కోడలు కన్న చోటునే కాదయ్యా, ఉన్న చోటును కూడా స్వర్గంగా మార్చుకుంటుంది. కుడికాల ముందు పెట్టమ్మా. రండమ్మా రండి. ఎలా ఉంటాయి? రండి అన్నగారు రండి. రామారా. ఏమిటి అన్నగారు తీరిగ్గా ఉన్నారు? ఇంకా మా మామయ్యగారండి ఆచార్య గారు చిన్నబ్బాయి పెళ్లి కూడా చేశారు. ఇక కాశీకి వెళ్ళినా వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే మాత్రం ఇల్లు వెళ్ళనిస్తుంది పిచ్చివాడ. ఇంటి మాట ఏమో గాని ఊళ్ళో జనం వెళ్ళనివ్వం బాబాయ్. ఉన్న పెద్ద దిక్కున అంత తేలిగ్గా వదులుకుంటావా? మావా, నీకోసం ఇంటికి వెళ్ళొచ్చామే. ఎందుకురా? మరేం లేదు మావా, మా తుమ్మల చేలో కలుస్తుందని గోపాలం వద్ద పొలం కొన్నాను. 5,000 తక్కువయ్యే. నోటు రాస్తానంటే నీ చేత హామీ ఇప్పించమంటున్నాడు. ఒరే గోపాలం, నీకెలాంటి హామీ కావాలరా? ఊరు వాడిని నమ్మకపోతే ఎలారా? ఇంట్లో వాడినే ఇంట్లో వాడు నమ్మే రోజులు కావు కదా నాన్న. ఇంకా ఊళ్ళో వాడి సంగతి ఏమిటి చెప్పు? నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఇయ్యమంటే ఇస్తా. ఇవరా? అలాగే ఇవరా? ఒరే జగన్నాథం, మళ్ళీ తిరిగి తొందరలో ఇచ్చేసి. అట్టగే మావా. ఇంకేం రా జగన్నాథం. దండాలి బాబు. ఏరా వెంకయ్య, ఏడు నాగళ్ళే ఉన్నాయి మిగతావి? మన చిన్న చెల్లో దున్నుతున్నాయండి బాబు. పాలేళ్ళ కన్నాలు వచ్చాయా? ఇంకా రాలేదండి. మన రంగని ఇప్పుడే పంపించాను బాబు. పొద్దున ఎత్తి మీదకి వచ్చింది, ఇంకా వాళ్ళు వచ్చేది ఎప్పుడు తెచ్చేది ఎప్పుడు? ఎద్దులతో పాటు మొద్దుల్లా పనిచేయడమే తప్ప సుఖం ఎరక్కపోయిన తర్వాత బతికెందుకు చెప్పు? నాగళ్ళు నడిపించు. చిత్తం బాబు చిత్తం. ఒరే రాయా, ఒరే సుబ్బయ్య, నాగలు నోడుతీయండి రా. ఏమిట్రా? చూడండి బాబు, వీడికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్ళీ దొంగతనంగా మనగట్టిని గట్టికి వస్తున్నాడు. ఎరా? లేదు లేదు దొరగారు. లేదా రాజా గారి చేతి కూడా అబద్ధం ఆడతాడా? మళ్ళీ ఛాయలు అడుగు పెట్టావా చర్మం వచ్చేస్తా. ఏదో పిచ్చి సన్నాసి పోనీయండి బాబు. వెంకయ్య, మన కంటపడకుండా ఇలాంటివన్నీ జరగట్లేదంటావు. ఏదో చూసి చూడనట్టు పోతాం, తీరా చూసిన తర్వాత కూడా వదిలేస్తే అలసైపోతాం. అంతేగా మరి. బాబాయ్, తాతయ్య గారు మంది తీసే ఉండాలంటే ఈ బాబాయ్. ఇక్కడ నువ్వు వెళ్ళి తలుపు తీస్తే సిగ్గులే నాడదనుకుంటారు. మరి మిమ్మల్ని? పాటలే కాదు, మాటలు కూడా వచ్చే. ఏమా భారతి? పిన్ని పిన్ని,
పాలు పీకి పాడైపోయిందంటే పిన్ని అమ్మ కొత్త తెమ్మన్నది. భారతి ఆ మొత్తం తీసుకుపోమా. ఓ గారెడు వాడి సంచిలో లాగా ఈ గదిలో ఇంకా ఏమి ఉన్నాయండి? ఇది మనకే వచ్చిన బాధ కాదు నిర్మల. ధర్మరాజు పడగదిలో కూడా అర్చన డమ్ములు పొద్దాచాడు. నిజమేనండి, మనం కలియుగంలో ఉన్నా ఈ ఇల్లు మాత్రం ఇంకా ద్వాపరయుగంలోనే ఉంది. ఏం చేస్తాం నిర్మల, చుట్టూ ప్రపంచం అంతా మారినా మా వాళ్ళు మాత్రం మారరు. తాము తమ వంశం తాతం లేకులు తాగిన మూతులు ఆ గొప్పలే చెప్పుకుంటారు. ఈ ఇంట్లో ఎన్ని గదులున్నా మా తాతమ్మ, నాయనమ్మ, మా అమ్మ, వదిన, మళ్ళీ మాట్లాడితే నువ్వు, అంతా ఇక్కడే తల్లులు కావాలి. అవసరమైన వస్తువులన్నీ ఈ గదిలోనే దాయాలి. ఇది అచ్చొచ్చిన గది, ఇది అచ్చొచ్చిన మంచం కాదంటే మా వాళ్ళకి కష్టం. అనకపోతే మనకు కష్టం. ఏం లేదు, ఈసారి వాళ్ళు తలుపులు కొట్టటమే కాదు, పగలగొట్టినా సరే నిన్ను మాత్రం వదలను. కర్మ కర్మ. ఉండు, ఈ ఒక్కసారే తలుపు తీస్తా. ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ ఇసి బయటపడి. అమ్మ దొంగ. అన్నయ్య, అన్నయ్య, ఏమిట్రా తమ్ముడు ఇలా వచ్చావు? నాకు ఉద్యోగం వచ్చింది అన్నయ్య, రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నాన్నగారు ఒప్పుకుంటారా? మనం ఇద్దరం గట్టిగా పట్టుబడితే ఆయన ఏదీ కాదనరు అన్నయ్య. అనరనుకో, అయినా నీకు ఈ ఉద్యోగం ఎందుకురా? మనకున్నది చాలకనా? ఇంకా నువ్వు సంపాదించి ఎవరిని ఉద్ధరించాలరా? అన్నయ్య, ఉంది అనుకోవటమే కానీ మనకున్న దాంట్లో దాన ధర్మాలకి డాబు దర్పాలకి పోగా ఏడైనా ఇంత మిగిలిందా? కాలం మారుతోంది కానీ మనం మాత్రం మారటం లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చదివించినందుకు సార్థకత ఉంటుంది. చన్నీళ్లకు వేడినీళ్లులాగా నా సంపాదన మన సంసారానికి సాయంగానే ఉంటుంది. నువ్వే ఎలాగైనా నాన్నగారిని ఒప్పించాలన్నయ్య. నేను ఒప్పుకుందా పెద్దబ్బాయి. ఆ వేళ వీడేదో చదువుకుంటాను సరదా పడ్డాడు. నువ్వు ఇంగ్లీష్ చదివితే గౌరవం అన్నావు, సరే అని ఒప్పుకున్నాను. పట్నం పంపించాం, చదివించాం, తగినట్టుగానే పాస్ అయ్యాడు, పేరు తెచ్చాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమిట్రా? రాగా పోగా పశువుల డాక్టరా? చిచ్చి చిచ్చి చి. నా కొడుకు జీతపురాల కోసం ఒకరి కింద నౌకరీ చేయడమా? మరిది గారి భార్య తరఫు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి బ్రతకడమేగా, ఆధారే మంచిదని చెప్పారేమో వాళ్ళు. భాగ్యం, నువ్వు ఊరుకో, ఇదే మగవాళ్ళ విషయం. కాలం మారిపోతోందిరా, మనుషులను దిగజారిపోతున్నాం. పెద్దబాయ్, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. చదువుకున్నందుకు సార్థకం ఉండొద్దా అని తమ్ముడేదో సరదా పడుతున్నాను నాన్నగారు. పైగా తానే పెద్ద డాక్టర్. మనవాడి కిందే ఇంకా డాక్టర్లు, కాంపౌండర్లు, నౌకర్లు చాలా మంది పనిచేస్తారట. అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కునే వచ్చారన్నమాట. సరే కానివ్వండి, మీ ఇష్టం. నాన్నగారి పర్మిషన్ వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం. అసలు ఉద్యోగాలు చేయడం మన ఇంటా వంట లేదు. పైగా భార్యను కూడా వెంట తీసుకుపోతే ఇంకేమైనా ఉందా? నేనెందుకు చెప్తున్నానో కాస్త వినండి. విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం. ఒరే సుధా, పోయి చెప్పరా మీ బాబాయ్కి. బాబాయ్ అమ్మ చెప్పమండి, చెప్పేసా. నిర్మల, ఇక్కడ లాభం లేదు కానీ నేను భావి దగ్గర స్నానానికి వెళ్తాను. నువ్వు సోపు టవల్ తీసుకుని వచ్చి అక్కడే వెళ్తామని బయట. ఏమండి, ఏమైనా సరే నేను మీతోనే వస్తాను. నాకు మాత్రం నేను విడిచిపెట్టి ఉంటాం సంతోషం నిర్మల. పోతే ఇక్కడ ఆచారాలు కూడా మనం కాస్త పాటించాలి. మీ వంశంలో భార్యను వెంట తీసుకెళ్ళటం తప్ప? అది కాదు నిర్మల, వదిన నిష్ఠూరంగా అన్నా నిజమే చెప్పింది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక చోటు ఉండకూడదు. అబ్బా, మీకు కూడా ఈ పాత ఆచారాలు ఏంటండి? మనం ఎంత మోటోనైనా మనం ఉండేది పాత వాళ్ళతోనేగా. అయినా ఎన్నాళ్ళు నిర్మల, ఆషాఢ మాసానికి 60 రోజులు ఉండవుగా, 30 రోజులే. పిన్ని పిన్ని, నౌకర్లు చాకర్లు ఇంటి నిండా ఉండగా బాబాయ్కి నువ్వు స్నానం చేయించడం ఏం బాగలేదట. అమ్మ చెప్పమన్నది, చెప్పేసాను, తర్వాత నీ ఇష్టం.
బ్రతిమలాడాడు. వెళ్ళానా? నాకేదో దిగులుగా ఉంది. ఎన్నేళ్ళో పిలిచిన అన్న వదిలి వచ్చినప్పుడు కూడా నాకింత చింత లేదండి. వాళ్ళు పెంచిన వాళ్ళు, మనం జీవితాన్నే పంచుకున్న వాళ్ళ నిర్మల. వస్తాను. వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా నాయన. మన వంశ గౌరవం నిలబెట్టు. తన చిత్రాలు రాస్తుంది. తమ్ముడు, టైం అయిందిరా. ప్రేమల బంగారం గాను. బావా, ఏమిటి రంగయ్య? మన మామిడి తోట పూత మీదే కొంటా ఉంటేనో వీళ్ళని తీసుకొచ్చాను. రంగయ్య, పొరుగురు వాళ్ళు వాళ్ళకి తెలియదు సరే, నీకైనా బుద్ధి ఉండక్కర్లా? రాజయ్య గారి తోటలో ఏనాడైనా మామిడికాయలు అమ్మగా చూసావా? మీరెవరో కానీ బాబు వెళ్ళండి. మా తోటకాయలు మాకు మా ఊరు జనానికే సరిపోతాయి. కాపు తక్కువైనడు కొని మరి పంచి పెడతాం. భారతి, చూడమ్మా, మెమ్మ పిలుస్తుంది. వెళ్ళు. అమ్మ ఎప్పుడు అట్టానే పిలుస్తుంది పిన్ని. పలుకుతా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటుంది. ఈ స్టోరీ చదువుకోదన్నా. ఏం బాబు, నువ్వు బడికి వెళ్ళలేదా? నేను వెళ్ళను పో. పిన్ని పిన్ని నాలాగే నేను చదువుకుంటా. నా దగ్గర చదువుకుంటున్నాడు. చెల్లెమ్మా, మా పుట్టింట్లో ఎవ్వరికి పొట్టకోసిన అక్షరం ముక్క లేదు. అయినా ఏం తక్కువ కాలేదు. ఉన్న ఆస్తులు చూసుకుంటే చాలు. ఉద్యోగాలేమీ ఎలగబట్టక్కర్లేదు. రారా, ప్రొద్దున మీ నాన్న మొహం గడుకోకుండానే పొలానికి వెళ్ళాను. కాఫీ చెది కూడా లేదు కదా. పూజ సామానంతా ఎందుకని ఎక్కడొక్కడ సర్దిస్తున్నాను. చూడు చెల్లెమ్మా, నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఇక్కడే ఇలాగే ఉన్నాయి. దేవుడికి ఏమీ కోపం రాలేదు. నన్ను చల్లగా చూశాడు, సంతానం ఇస్తున్నాడు. అది కాదక్కయ్యా. ఏమిటోనమ్మా, ఈ కాలపు చదువులు చట్టపండలు. పెద్దవాళ్ళ మాట వింటారా, చేస్తారా, మీ ఇష్టం. అమ్మగారు, ఇక్కడే ఉంటున్నారా? అక్కర్లేదు, పట్టుకోదండి. ఏమిటమ్మా అది? ముందు దించు, దించు. పూజ రూమ్ సర్దుతున్నానండి. సర్దడానికి పని వాళ్ళు ఉన్నారు, నువ్వు కాదమ్మా. మన పని మనం చేసుకుంటే తప్ప మామగారు? తప్పో ఒప్పో చెప్పాను, పని వాళ్ళ చేత చేయించమ్మా. ఉన్నవాళ్ళు చాలకపోతే మరో 10 మందిని పెట్టు, అంతే. పిల్లారా, మారే కాలంలో కూడా మారని మనుషులు. నిర్మలా డియర్, దేవుడు దయవల్ల ఆషాఢ మాసం వెళ్ళిపోయింది. వచ్చే శని ఆదివారాల్లో నీ కౌగిట్లో వాడుతున్నాను.
కాను. ముందు జాగ్రత్త కోసం తారీఖులో తీసుకోమంటే తీసుకోదు. ఏం చేయాలి? ఇప్పుడైనా ఆపరేషన్ చేయొచ్చు కదా డాక్టర్? ఏమక 3వ కానుక నుంచి బ్రతిమాలుకున్నా ఆపరేషన్ చేస్తానమ్మా అని. వింటేనా? ఈసారి అక్కయ్యకు నేను నచ్చ చెప్తాను. వింటే సంతోషమే. అబ్బా అమ్మా, ఇప్పుడు ఎలా ఉందక్క? ఏముండటమో ఏమో, చస్తున్నానే తల్లి. 9 నెలలు మోయ, 10వ నెల కన్నా మళ్ళీ 12వ నెల కల్లా మామూలే. అక్క, నిజంగా నువ్వు వద్దనుకుంటే ఆపరేషన్ చేయించుకోవచ్చుగా? అయ్యో అయ్యో, అలాంటి పాపం మాటలు అనబాకు తల్లి. పాపం కాదక్క, 2 లేక 3 బిడ్డలు చాలని భారతంలోనే ఉంది. కుంతీదేవిని మాదిరి సంతాన విషయంలో సలహా అడిగినప్పుడు ఒక బిడ్డ వంశం కోసం, ఒక బిడ్డ దేశ రక్షణ కోసం, మరొక బిడ్డ తల్లి ప్రేమ కోసం చాలందట. అంతకు మించి బిడ్డలు కనడం కామమే కాని కర్తవ్యం కాదని చెప్పిందటక్క. నీకు నీ సలహాకి ఒక నమస్కారం తల్లి, నన్నిట్ట చావని. అక్క, ఇలాగైతే జనాభా పెరుగుతుందే గాని భూమి పెరగదు. రేపు ఈ పిల్లలు పంచుకోవాల్సి వస్తే ఆస్తి తరుగుతుందే గాని పెరగదక్క. ఏమండోయ్? ఏమండోయ్? నాకొక నాశనం చేయడానికి ఇవిడ పాలకి ఎక్కడ దాపరించింది కాబోలు దేవుడు. చెప్పారనే 3 ఈతలు నక్కొచ్చి 7 ఈతలు నక్కకు ముక్కడం నేర్పిందని ఈవిడ నాకు బోధలు చేస్తుందండి. 2 లేక 3 కంటే సంతానం వద్దనే వద్దంట. నా మిగతా పిల్లల్ని పీకి విసుకు చంపేయమంటుంది కాబోలు. ఏమిటమ్మాయి అసలు ఈ గొడవంతా నీకెందుకు? ఎందుకేమిటి బావగారు? మా గంపటి సంసారంలో ఈవిడ గారికి ఊపిరాడద్దు. ఉమ్మడి కుటుంబం కదా, నాకు పిల్లలు పుట్టి వాళ్ళ ఆయన ఆస్తి అంతా తిరిగిపోతున్నారని కడుపుమంట. ఏంటి ఏమిటి నాన్నగారు? ఏం జరిగిందన్నయ్య? మీ ఆవిడ చేస్తున్న నిర్వాహం రా. ఏమిటి నిర్మల? ఏముంది? మేము ఎద్దులాగా చాకరీ చేసేవాళ్ళమే కానీ నీలాగా చదివామో చచ్చాం. ఇంగ్లీష్ దగ్గర దొరసాలు తెచ్చి ఇంట్లో పెట్టావు. ఆవిడ నోటికి హద్దు పద్దు లేకుండా మాకు బుద్ధులు చెప్తుంది. మా ఆవిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవాలి. ఇంతే కదా, వదిన కాన్పులతో కష్టపడుతుందని అలా అని ఉంటుంది. ఏమన్నావురా? సంతానమే అసలు సంపదరా. నీకు ధనం ఎంత, పొలం ఎంత అని అడగరు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. తెలుసుకో. అన్నయ్య, తక్కువ సంతానం ఎక్కువ సుఖం దాని అభిప్రాయం. చెప్పింది ఇష్టమైతే వినొచ్చు, లేకపోతే మానేయచ్చు. దీనికి ఇంత రాద్ధాంతం దీనికి? ఊరి ఆడారి పెద్దన్న పెళ్ళాన్ని ఎంత బాగా వెనకేసుకొచ్చావురా అన్నయ్య. అవునరా, చెప్పుతునే కుక్క చెరుకు తీసే వెరుగునని కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఇంతకంటే మంచి బుద్ధులు ఎక్కడ వస్తాయి? బావగారు మాట్లాడగానే సరికాదు, ఆ మాటలకు అర్థం తెలుసుకుందని మాట్లాడండి. నిర్మల, లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను, నా తప్పేమిటో చెప్తానండి. నిర్మల, పద. బాబు, నిర్మల, ఆవేశంలో తొందరపడ్డాను. తప్పు నీది కాదు నిర్మల, నాది. భాస్కరం బాబుకు ఒంట్లో ఏం బాగాలేదయ్యా. అది ఉంటూ ఒకటే కలవరింతలు 2 రోజులుగా మంచంలోనే ఉండిపోయారు. గడ్డం పెరిగి జుట్టు రేగి కళ్ళు చెంతు నిప్పులయ్యాయి. వెళ్దామమ్మా. లక్ష్మి, రంగడు తొందరగా బండి కట్టమని చెప్పు. నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకోమ్మా. బాబుగారు, బాబుగారు, అన్ని తెలిసి మీరే ఇంతగా హైరాణ పట్టి ఎట్లాగండి? మీరు నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? నిర్మలమ్మ గారిని పంపిస్తే ఆడబోతులు పైగా వెళ్ళాను అడుగు పెట్టిందంటే అన్ని సర్దుకుపోతాయి. అంతనట్టవా? చూడమ్మా, వెళ్ళగానే ఆ అబ్బాయి క్షేమం కబుర్ చేయి. వెళ్దాం, బయలుదేరు. ఏమండి? దెబ్బన్నారుగా? అవును, ఇన్నాళ్ళు నేను చెప్పు, దానికి ఇదే ముందు. చాలండి. చాలదండి. నువ్వు నన్ను క్షమించావు కదా? ఏ అపరాధనకండి? ఆ రోజు నేను అనవసరంగా కొట్టినాను. మీరు నా భర్త, మీకు అధికారం ఉంది. కాదు నిర్మల, నేనెంత మూర్ఖున్నో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటారని నేను అక్కడ ఉంచానే కానీ
ఎవరూ సుఖపడ్డాం. అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలని మీ నానాడే నాతో పాటు తీసుకొచ్చుంటే ఇవన్నీ జరుగుండేవి కావు. అయితే నన్ను ఇంక పంపరా? ఇంకానా? నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, ఉండను. ఏంటి బాబు నవ్వుకుంటున్నారు? చిన్నబ్బాయి ఉత్తరం రాశాడు రా, విను. నాన్నగారికి నమస్కరించి రాయినది. నా ఆరోగ్యం గురించి మీరేం ఆందోళన పడనక్కర్లేదు. మీ కోడలు రావడంతో బాగా కోలుకున్నాను, కులాసాగా ఉన్నాను. విన్నావురా? మందులు మాకులతోనూ కాదుట, కోడలు వెళ్ళగానే దొబ్బునయమైపోయిందిట. అందుకనే కదా బాబు అమ్మాయి గారిని ఒక్కరితోనే పంపమన్నాను. మీరు పంపారు, అంతా సరైంది. ఇంకేం రాశారు బాబు? నీ గురించి కూడా రాశాడు. మరి వాడు ఆడిన నాటకంలో నీ పాత్ర కూడా ఉంది కదా. అంజయ్యను మరీ మరీ అడిగినట్టు చెప్పమని రాశాడు. వాళ్ళు చల్లగా ఉంటే మనకు అదే 10,000. రావయ్యారా, రాజీ పెద్దనాన్న దగ్గర నిలబెడతా. ఎరా, నీ పోడి 5,000 కోసం బజార్లో లాగుతావా? ఏమిట్రా తగువు? చూడు పెద్దనాన్న, ఆ రోజు నువ్వు ఇయ్యమంటేనే కదా 5,000 అప్పించాను. ఇదిగో అదుగో అని ఎన్ని నెలలు చేశాడో చూడు. ఇస్తానేవా? ఏ పారిపోతావా? ఎప్పుడు ఇస్తావో చెప్పు, చేతిలో ఉన్నప్పుడు. ఒరే జగన్నాథం, మంచి పద్ధతి కాదురా. అప్పుడు చేతిలో అదునికి డబ్బు లేక సర్దుబాటు కోసం అడిగావా? ఇప్పుడు చేతిలో ఉన్నప్పుడు ఇస్తానంటావా? తప్పు కదూ. సర్దుబాటుగా ఒప్పుకున్నవాడైతే నా చేత నోటు ఎందుకు రాయించుకున్నాడు? నిన్ను హామీ ఎందుకున్నాడు? పైగా మంచి మర్యాద లేకుండా బజార్లో నిలబడతాడా? అంత మర్యాద కావలసిన వాడివి అయితే మాట నిలబెట్టుకోరా. వాడి బాకీ వాడికి ఇచ్చేసి. ఇప్పుడు నా వల్ల కాదు. నువ్వు అలా మొండికేస్తే వాడు ఏమైపోవాలరా? వాడేమవుతాడని జాలిగా ఉంటే హామీ ఇచ్చినట్టే డబ్బు కూడా నువ్వు ఇచ్చే. ఉన్నప్పుడు నీకే సర్దుకుంటాను. ఒరే గోపాలం, రారా మా ఇంటికి. వాడు ఇవ్వాల్సిన డబ్బు అనా పైసలతో నేను ఇచ్చేస్తాను. మాట పోయిన తర్వాత మనిషికి బ్రతికెందుకురా? రారా, ఇచ్చేస్తాను. మాట పట్టింపు వచ్చిందంటే మా రాజీ మా వెనక ముందు ఆలోచించడా? ఆ వెంకట్రావు అంతే. మొన్న ఈ మధ్యన ఒకళ్ళకి 10,000 కని ఇంకొకళ్ళకి 25,000 కని హామీ ఉన్నాడు. అన్నీ వచ్చి ఒకసారి నెత్తిన పడ్డాయి. మాట అంటే మాటే, ఇచ్చే అన్నాడు ఈ పిచ్చి మహారాజు. అంతే, కళ్ళారా చూస్తున్నావుగా ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వచ్చారో. శ్రీమతే రామానుజాయ నమః. నాన్న, అమ్మా, నీ పాసానమ్మా. వెరీ గుడ్ వాసు, వెరీ గుడ్. మాయా 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 అమ్మా మాయా ఏమిటమ్మా అంత హడావిడి? మావయ్య, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను మావయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావని నాకు ఇప్పుడు తెలుసమ్మా. మరే రిజల్ట్స్ తెలిసిన తర్వాత మా ఊరు వెళ్దాం అన్నావుగా, వెళ్తాం మావయ్య. నా క్లాస్ వస్తే మా నాన్నగారు నాకు వాచ్ ప్రజెంట్ చేస్తానన్నారు. అవునవును, కష్టపడి చదివించిన వాడికి నాకేం లేదు కానీ ఏదో ఆడుతూ పాడుతూ చదువుకున్న నీకు ప్రజెంటేషన్ ఇస్తాడా? నీకు ప్రజెంటేషన్ నేను ఇస్తాను మావయ్య. ఏమిటి? నీకేమో పట్టు పంచే, అత్తయ్య పట్టు చీర. అత్తయ్య అత్తయ్య, మా ఊరు ఎప్పుడు వెళ్దాం? వెళదాం తల్లి. మీ మావయ్య నీకు చెప్పకుండానే మనం వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నీకు వెళదామా? లక్ష్మి లేదా? ఎందుకు? నాగయ్య అయినా ఉన్నాడా? లేడు. వాళ్ళని పనిలోంచి తీసేశాం. మరి పని మనమే చేసుకుంటాం. మంచం కొరతైందని మన కాళ్ళు నరుక్కుంటారా? మంచాన్ని పెద్ద చేసుకుంటాం. నాకు ఆ ఓపిక లేదు నాన్న. బాబు గారు, దండాలండి. సీతాల చిన్న కూతురు పెళ్ళంట. తాంబూలం శుభలేక పట్టుకొచ్చారు. సూత్రం మేమే చేయించుకున్నాం బాబు. పెద్దలు తమ చల్లని చేతితో తాకి దీవిస్తే చాలు బాబు. శుభం. దండాలు బాబు, దండాలు. రే అంజయ్య, ఓడలు బళ్ళైనదా? ఒకప్పుడు ఇంటికి పెళ్ళంటూ వచ్చిన వాళ్ళకల్లా మంగళసూత్రం, చీర, రవిక కూడా ఇచ్చాం. ఈవేళ ఒకళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకళ్ళ దగ్గర పుచ్చుకోకుండా వెళ్ళిపోయే స్థితి వస్తే చాలనుకుంటున్నాను. పెద్దయ్య గారు ఆ మాట అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోయింది. అది ఇల్లా బాబు, అడివి.
తినే నోళ్ళు ఒకటికి పడైనాయి, తెచ్చే చేతులు లేదు. పెద్ద కూతుళ్ళిద్దరూ ఎదిగి పెళ్ళిడికొచ్చారు, వాళ్ళ గతి లేదు. ఇద్దరు కొడుకులు పనికి వాళ్ళు అయ్యారు. మిగతా పిల్లలందరూ చిన్నపిల్లలు, మీకు తెలియదే ఉంది. కట్టలో సంసారం బుట్టలోకి వచ్చింది బాబు. నాకన్నీ తెలుసు అంజయ్య, అందుకే నా ఉద్యోగం కూడా మనూరికే బదిలీ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సార్, దీన్ని కూడా వీటితో కలిపేశాం. వెరీ గుడ్. సోదరులారా, మీకు మీ పశు సంపదకు సేవ చేస్తూ ఇంతవరకు మీ ఆదరాభిమానాలు అందుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకు దూరంగా వెళ్ళాలంటే బాధగానే ఉంది. అయినా కీళ్ళలో మేలుగా మా సొంత ఊరికే వెడుతున్నందుకు సంతోషంగానూ ఉంది. పోతే నా స్థానంలోకి నా అసిస్టెంట్ సూర్యప్రకాశ్ రావే రావటం ఇంకా ఆనందం. నా ఉద్యోగంతో పాటు ఇన్నేళ్ల మీ అభిమానాన్ని కూడా ఈయనకు అప్పగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాశైలారా, నేను కూడా నాకు గురు సమానులైన భాస్కర్ రావు గారి అడుగుజాడల్లో నేను నడుచుకుంటానని, వారిలాగే రైతు సోదరులందరి అభిమానాన్ని చూరగుంటానని వారికి మీకు కూడా హామీ ఇస్తూ ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. జై హింద్. నాన్న, తమ్ముడు పిల్లలు వచ్చారు. భారతి, బాగున్నావా తల్లి? ఇలా ఉన్నాను తిని. తాతయ్య నమస్కారం. అమ్మాయి రామ్మా. అయ్యో అయ్యో, ఇదేం కర్మ! ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, వీళ్ళు ఇట్లా కాలు పెట్టారో లేదు, వీళ్ళు ఇట్లా పడిపోయారు. అదేమిటండి, పొద్దున మావయ్య గారు అలా అయిపోయారు? ఓహో అదే, మన రాజేశ్వరికి మా చెల్లెల పేరే పెట్టుకున్నాం, గుర్తుందా? మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఒక్కతే ఆడపిల్ల. మా అందరికీ అదంటే ప్రాణం. సరిగ్గా ఈ వయసులోనే పోయింది. చిన్నప్పుడు అంతగా తెలియలేదు, కానీ పెరిగి పెద్ద అయ్యాక మన రాజేశ్వరిని చూస్తుంటే అచ్చం మా చెల్లెలే మళ్ళీ పుట్టుకొచ్చిందా అనిపిస్తుంది. చూడక చూడటంతో నాన్నగారు అలా అయిపోయారు.
నువ్వు నా బిడ్డవేనమ్మా, నువ్వు నా రాజేశ్వరి తల్లి, నా బిడ్డమ్మా. భాస్కర్, ఇది నా బిడ్డరా. ఆశలు తీరక మళ్ళీ నీ కడుపులో పుట్టింది. ఒరే పెద్దబాయ్, గుర్తు కావడం లేదురా, గుర్తు కావడం లేదు. అవును నాన్న, అచ్చం మా చెల్లెల్లాగే ఉంది. ఏమండి, మీ తమ్ముడు గారు కావాలని ఈ ఊరికి బదిలీ చేసుకున్నట్టుగా? ఇన్నాళ్ళు మన పొరుగు గిట్టదని వేరే ఊళ్ళో కాపురం పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారా అని. అది నువ్వే చెప్పు. మొగుడికి ఆలోచన లేకపోయినా కట్టుకున్న పెళ్ళాన్ని నేనైనా చెప్పొద్దు. చూడండి, ఇన్నాళ్ళు ఆస్తి ఆదాయం అంతా మనం మింగేశామని, అదంతా ఇప్పుడు కక్కిద్దామని చెట్టంత కొడుకుని వెంట పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. ఆ గురించి ఒకరి పడుకో. దిమి తగ దిమి తోడుమ్మాయి తనువే వట్టి మాయబో. అక్కయ్య, ముగ్గునే వేస్తానే. నీకు ముగ్గురు కూడా వేయడం వచ్చా తల్లి? మావయ్య గారింట్లో అమ్మ దగ్గర అన్ని పనులు నేర్చుకున్నాను తాతయ్య. మీరేనేమమ్మా, అటు పనులు ఇటు చదువు అన్నీ నేర్చుకున్నారు. వీళ్ళకే ఉంది. అమ్మ మారాలతో అయ్య గారాలతో అన్నింటికి చెడ్డారు. వసంత, ఇన్ని అంట్లు, ఈ బట్టలు నేను ఒక్కదాన్ని చావలేని. కాస్త సాయం రావే. చిచ్చి, ఈ బస్సు ఈ పాడు మురికిను నాలుగు కదుప. నేను సాయం చేస్తానక్క. నువ్వా? ఏ, నాకు అన్ని పనులు చేస్తా. ఇగో తల్లి. అదేమరా? నా పెళ్ళామండి. ఆహా, మేము పారమ్ముకుంటున్నట్టు ఊరంతా తెలియాలన్నమాట. దాన్ని వెంబడేసుకొచ్చావు. ఏమమ్మా, ఇంట్లో వాడకానికి ఏమైనా పాలించావా? అన్నీ అమ్మేశావా? భాస్కరం పిల్లలు కూడా వచ్చారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాయని ఇన్నాళ్ళు మేము తిన్నామో తాగామో అక్కర్లేదు, కానీ కొత్తగా వచ్చిన వాడికి లేకపోతాయేమో అని దిగులు పాపం. యోగా చేస్తున్నారు, ఊళ్ళు వెళ్తున్నారు, పాలే కావాలంటే ఆ మాత్రం కొనుక్కోలేరు. ఒరే, ఇక్కడన్నా నిద్ర లేవరా? ఈ గొప్ప విజయం దరిద్రమో కానీ ఇంటిని పాటికి ఒకే నిద్ర పెట్టము. ఎత్తులా పెరిగారే కానీ చేతికి కాలికి సాయం వచ్చేవాడు ఒక్క లేడు కదా. ఒరే ప్రసాద్, ఇవాళ చాలా పని ఉంది, నువ్వు కూడా పొలానికి రా. వెళ్ళినా నాకు చాలా పని ఉంది. ఏం పని రా? పని అంట పని. సమాధానం చెప్పడానికి కూడా తీరినంత పని ఏమిటో. మొక్కనాడు వంగంది మానైన తర్వాత వంగుతుందా అని ఇప్పుడు అనుకునే లాభం? చిన్నప్పుడే చెప్పుకోవాలి. భాగ్యం, అప్పుడు చెప్పనిచ్చావా, ఇప్పుడు చేయనిస్తావా? బాబు, పొద్దున్నే ముఖం కడగడం కూడా దీంతోనేంటి? మొక్కమే కాదు, నా మళ్ళీ నా పక్కన ఉండగా నాకేమిటి తక్కువ? ఇంకా మాట్లాడితే దీంతో స్నానం కూడా చేస్తాను. ఊరుకోండి బాబు,
పాకలో అయితే పర్వాలేదు కానీ ఇట్ట పెబ్లిక్ గా ఇట్ట చేస్తే ఎట్టగంట మరి ఇట్టగా నో 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 ఐఎమ్ గోయింగ్ టు స్టడీ మెడిసిన్. ఐ డోంట్ థింక్ దట్ గ్రాండ్ ఫాదర్ విల్ అగ్రీ విత్ యూ. హీ విల్ యు సీ. మార్నింగ్ గుడ్ ఈవినింగ్ బ్యాడ్లు ఎట్నో రైట్స్ అంతే సంగతి. నో పూచర్స్ మై బిజీస్. మీ ఇద్దరు నాతో ఇంగ్లీష్ మాట్లాడతా. అదే భాష ఇంగ్లీష్లు అలా కదన్నయ్య. ఇలాగే తమ్ముడు. అవును నువ్వేం చదువుతున్నా? అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ అంటే అంటే వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి అన్నమాట. అంటే వ్యవసాయానికి కూడా ఇంగ్లీష్ చదువుకోవాలా? అవును చెల్లాయ్, నువ్వేం చదువుకున్నావు? ఏ యూసి? పియూసి పులుసు, చేపల పులుసు. సరే కానన్నయ్య, నువ్వెంత వరకు చదువుకున్నావు? నేనా చాలా వరకు చదివేస్తున్నాను. ఇంతట్లో మా అమ్మంది, నానా మన వంశానికి చదువు వచ్చిరాదురా మా అన్నయ్యంది. అంతే సంగతులు. ఏబిసిడిఎఫ్ తాత పిలకల స్టెప్స్. అదేమిటన్నయ్య, నీ తెలివితేటలకు నువ్వు చదువుకుంటే ఎంతైనా బాగుండేది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఏమన్నయ్య, నేను చెప్తాను చదువుకో. బలేంటాడే, తమ్ముడి దగ్గర అన్నయ్య గారు చదువుకుంటారేంటి? అందులో నాకు సిగ్గు ఎక్కువ, నామోషి కూడాను. అందుకే లేదు, ఆ పక్క వీధిలో పంతులమ్మ గారు ఉన్నారు. ఆవిడ పేరేమిటో తెలుసా? పర్వత రాజకుమారి. పర్వత రాజకుమారి చాలా మంచి ఆవిడ. ఎక్కడ ఉద్యోగం దొరక్క పొసరంలో స్కూల్ పెట్టుకున్నారు. నేను అక్కడే చదువుకుంటాను. వస్తున్నానమ్మా. అమ్మ పిలుసు, నేను పోస్ట్. వసంత, వసంత, ఎంత పిలిచినా వినిపించుకోవే. పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దు పొక్కేదాకా ఒకటే సింగారం. నీ గోళ రంగు, నువ్వు మంట. అది నా ఇష్టం. ఏమన్నావే? ఏమిటే? ఏమిటది? ఏముంది, మీ ముద్దుల కూతురు ముచ్చట్లు. ఇంట్లో ఒక్క పని ముట్టుకోదు. ఇంటిల్లి పాటి చేస్తూనే ఉన్నాగా, ఇంకా అదొక్కటి చేయకపోతే పనులు అయిపోతాయా? అదే అట్టాగే గారాబకి తల మీద తెక్కించుకోండి. ఆ తర్వాత తెలుస్తుంది. అమ్మాయి నన్ను మళ్ళీ వెనకటి రాజు ఏం చేస్తోందిరా? రాజేమిటి తాతయ్య, ఇన్సల్ట్. రాజారావు బహదూర్ చేస్తా. వింటున్నావా నా తల్లి కబుర్లు? దాని కబుర్లకేం గాని, షుగర్ ఫ్యాక్టరీలో కేన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉందట. మన వాసు కోసం ప్రయత్నం చేస్తున్నాను. షుగర్ ఫ్యాక్టరీలోనా? అక్కడ వ్యవహారాలు అన్ని చూసేది మన శివరామకృష్ణయ్యగా. వాళ్ళు చదివించింది మనమేరా. నేను ఒకసారి కనపడమన్నానని చెప్పు. అసలు నా మనవడంటేనే ఉద్యోగం ఇవ్వాలనుకో. అయినా ఓ మాట చెబుదాం. అలాగేనన్న. రారా వాసు. ఏమిటి బాబా అలా కూర్చున్నావు? ఇంగ్లీష్ పుస్తకాలు కొనుక్కున్నట్టు మా అమ్మ డబ్బులు ఇవ్వలేదు. ప్రజలు కూడా తాగడం లేకపోతే ఊరుకుంది పిన్ని. డబ్బులు నేను ఇస్తాలే బాబు. అలాగే బాబీ. నా పిల్లలకి ఇంకొకరి దగ్గర చేసే నడుపు నీకు కనుమే పట్టలేదు, పట్టదు. అదే పోయి పరువు మళ్ళీ వాడు. ఆ డబ్బులు నేనేస్తాను. ఇందా, నీకు ఎప్పుడైనా పరాయి వాళ్ళ దగ్గర దేనిని అడిగావో చూసి మిసికి తప్పేస్తా. అయ్యి బాబు, ఇలా పోటీలు పెట్టే తప్ప మా అమ్మ డబ్బులు ఎవరు. పోలే, ఇలాగైనా నేను ఇంగ్లీష్ చదువు. నవ్వుతున్నారా? నవ్వండి, నవ్వండి. మీ అందరికంటే అన్ని విషయాల్లో చాలా పెద్దవండ్రా. మీ అమ్మగారు ప్రేమగా తెలిసారంటే చదువులో కూడా గొప్పవాడు అయిపోతాను. పర్వత రాజకుమారి గారు, ఏమిటది? ఏం లేదండి, ఈ పువ్వులు మీ పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తాను. తప్పు కదా? అలాగా అయితే తల్లో పెట్టమంటారా? మీరు ఎక్కడ పెట్టద్దు కానీ ముందు అక్కడ కూర్చోండి. నేను రాసిచ్చిన ఇంగ్లీష్ పుస్తకం తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. కానీ నాకు సిగ్గేస్తుందండి. ఎందుకండి? అదేనండి, మీరు అస్తమానం అండి అంటుంటే నాకేమిటో ఇది అదిగా ఉందండి. పర్వాలేదు. పర్వాలేదంటారు ఏమిటండి? చదివేస్తే ఉన్నమతి పోతుందంటారా? అలా అయిపోయింది నా బతుకు. ఎందుకండి? అదేనండి, మీరు ఇంగ్లీష్ పాఠాలు చెప్తుంటారా? ఆ పాఠాల బదులు అస్తమానం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. ఇలా అయితే ఏమవుతుంది చెప్పండి నాకు. ఏమొస్తుందో ఎలా వస్తుందో అని నేను నేర్పుతాగా. అలాగేనండి. ఓహో, సరే, మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకురండి. నా చేతులు చూడనా ఎంత బాగా పండాయో. చేతులు పండటమే కాదమ్మా, మీ బ్రతుకులు కూడా పండు వెన్నెలగా ఉండాలని మా ఆశ. నీకోసం మన చీరోంచి బంతిపూలు తెచ్చాను. మా నాన్న చాలా మంచివారు. నీకు జిల్లా కలెక్టర్ పనిచేసే మొగుడు వచ్చినా వాడి సంపాదన ఈ షోకులకే సరిపోదు. చాలా పోతే మా నాన్న దగ్గర తీసుకుంటాను.
లేవు జడేవే వేస్తావా వేవా చూస్తున్నావు కదమ్మా అమ్మను వేమో మొత్తుమండ ఇది అన్నవా గోడ్లకేసే గుగ్గిలా నీకేళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదు. మగపిల్లలు ఏమైనా అంటారు, దానికి ఇలా కూడు మానేసి కూర్చుంటావా? పుట్టినప్పుడు మొదట ఆడ సంతానాన్ని ముద్దు చేశారు. మా బంగారు తల్లి అన్నారు, చందని బొమ్మ అన్నారు. ఇప్పుడు చరిత్రపు పెద్దమ్మ ఇద్దరు ముఖమా. సాయంకాలం 6 గంటలకు సినిమాకి. మేము అడిగిన 300కి ఎన్ని గోతాలు పట్టుకొచ్చారు, ఎన్ని పట్టుకుపోతారు ఎవరా? 10 గోతాలకే బాబు గారు. 300కు 10 గోతాల బాబు గారు. మీ దగ్గర మేము కొనేవాళ్ళం. ఏదో మీరు ధర్మాత్ములు, మేము బెచ్చగాళ్ళం. మీరు ఇస్తుండారు, మేము పట్టుకుపోతున్నాం. సరే పట్టుకుపోండి కానీ రా. ఎవరాదే? కృష్ణయ్య. ప్రసాద్ బాబు, దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్మిస్తున్నారా? కృష్ణయ్య, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా, లేకపోతే మక్కెలు ఎరగదనమంటావు. పట్టుకోడరా. ప్రసాద్, ఏమిట్రా ఇది? ఎవరా మీరంతా? కళ్ళల్లో ధాన్యం దొంగతనంగా కొంటారా? బాబాయ్, ఇది మా పొలం, మా ధాన్యం. మేము అమ్ముకుంటాం, ఆర్చుకుంటాం. నీకెందుకు? నోరు మూయి. ఇక్కడ నీ పొలం, నా పొలం అంటూ ఎవరు రాసిపెట్ల. నీ ఇల్లు నువ్వు తగలబెట్టుకుంటుంటే ఊళ్ళో వాళ్ళంతా చూస్తూ ఊరుకోర్రా. ఇంటికి పోకపోతే ఏం చేస్తావే? పొమ్మంటుంటే ఇంకెప్పుడు ఇలాంటి వద్ద పనులు చేయదు. వెళ్ళావు చెట్టంత కొడుకున్నట్టుంది, కానీ అందరి ముందు పట్టేట. భాస్కరవా, నేను నమ్మను. అవునండి, మీరెందుకు నమ్ముతారు? ప్రసాద్, లేవరా. కట్టుకున్న పెళ్ళాం కంటే కన్న బిడ్డల కంటే తమ్ముడే ఎక్కువైనప్పుడు ఇంకా మనం ఎందుకు రా ఇక్కడ? ఇవాళ పొలాన్ని నిన్ను కొట్టాడు, రేపు ఇంట్లో దొరకడి మనందరం తీసుకో వస్తాడు. నన్ను ఆపే ముందు నీకు పెళ్ళాం పిల్లలే కావు, మీ తమ్ముడే కావు తీసుకోండి. సరే, ఇప్పుడే కనుక్కుంటాను. భాస్కర్, భాస్కర్, ఏంటండి ఎరా ప్రసాద్ కొట్టేవాడు ఎందుకు?
ఎందుకో వాడిని అడిగానయ్యా. ఎందుకంటే మాత్రం పచ్చిగుడ్డుని పట్టుకుంటే బాగుంటుందా? వదిన తెలియకుండా మాట్లాడు. ఈ వయసుకు వీడు తప్పదాగి ఆ కళ్ళు కొట్టు దాన్ని ఎంటేసుకుని దొంగతనంగా కళ్ళలో ధాన్యం అమ్ముతాడు. వీడిని కొట్టాలా కొయ్యాలా? చూసారా మీ అడిగితే ఇలా మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ ఏమైనా చేస్తుంటాడు. నేను తాగుతాను, తలను పోతుంటాను. అడగడానికి నువ్వెవరే? అప్పుడు కొట్టలేదు కానీ ఇట్లా మాట్లాడావంటే నరికి మాట్లాడతాను. నా కొడుకున్నానికి అంత మొగడు అయ్యావరా నువ్వు? మా ఆస్తిని అమ్ముకుంటా ఆస్తుకుంటా నీకెందుకు? ఈ ఆస్తి మీ ఒక్కళ్ళదే కాదు, ఉమ్మడి ఆస్తి. నాన్నగారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఉమ్మడాస్తా? నేను కాపురానికి వచ్చినప్పుడు 50,000 తెచ్చాను. మీ ఆవిడే పట్టుకొచ్చింది. నా మొగుడు మట్టి విసికి పొలాన్ని పండించి సంపాదిస్తే సతికొచ్చాము. ఉద్యోగాలు నిలబెట్టడానికి ఊళ్ళబడి బయలుదేరాం. అందుకే ఇన్నేళ్ళు ఆస్తిలో ఒక దమ్మిడి కూడా అడగకుండా గడిపాను. పిల్ల జల్లా కలవాలి కదా అని అంతా మీకే వదిలేశాను. విన్నారా మనం ఏదో తిరిగిపోతున్నామనే కానీ లేడుపో. ఇంకొక క్షణం కూడా కలుసుతాను వీలేదు. వెంటనే బాగా పనిచేయండి. సరే అలాగే పంచేయండి. ఏమండి నీకేం తెలియదు. ఏమిట్రా అమ్మాయికి తెలియంది నీకు తెలిసింది? ఇప్పుడే చెబుతున్నాను, నేను బ్రతికుండగా ఈ ఇంట్లో అడ్డగోడ కట్టడానికి వీల్లేదు, పొలంలో గట్టు పెట్టడానికి వీల్లేదు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక కుదరదు నాన్నగారు. పిల్లల్ని అదుపాజ్ఞంలో పెట్టడానికి వీల్లేటప్పుడు ఇంకా అన్నదమ్ములు ఏంటి ఐక్యమత్యం ఏంటి? అవును బాగా పంచాల్సింది. ఏమండి ఒక్క మాట వింటారా? బావగారు నంగనాచి మంగములని ఆ చెప్పేటట్టు మీ ఆయనకి చెప్పుకో. భాస్కర్, నాన్నగారు అన్నదమ్ములు మాత్రమైతే మీ మాట వినొచ్చు. ఇప్పుడు మాకు పెళ్ళాలు వచ్చారు. ఇలా కలిసి ఉండి రోజు పోట్లాడుకునే కంటే ఎవరి గంజి వాళ్ళు తాగుతూ వేరే బతకటం మంచిది. మాట్లాడామండి. వాళ్ళకి లేని భయం మనకెందుకు? పంచమనండి. పంచేయండి నాన్న. పంచుకుంటారా? పంచేసుకోండి. మధ్య నా పెద్దరికం ఎందుకు? నేను బ్రతికుండగా ఈ ఇంటిని 2 చేసే కంటే నన్నే 2 ముక్కలుగా కూసేయండిరా. కానీ తాతయ్య లోపలికి వెళ్తాం. రా తాతయ్య. ఎక్కడికి రానమ్మా? కొడుకులు ఇంటిని ఆస్తిని 2 ముక్కలు చేసుకుని భాగాలు వేసుకున్నారే గాని నన్ను ఇంకా పంచుకోలేదమ్మా. అది కూడా దొరకదు. తల ఏ కొడుకో మొండో ఏ కొడుకో తేలాలిగా. తాతయ్య వాళ్ళు నీ కొడుకులు తాతయ్య. ఆస్తులు ఐశ్వర్యాలే వాళ్ళకి కావాలి. పంచుకున్నారు, పోయారు. నన్ను నీ కూతురు అంటావుగా. ఆడబిడ్డకు కావాల్సింది తల్లి తండ్రి. నువ్వు నా ఇంటికి రా తాతయ్య. తాతయ్య నేను ఎక్కడుంటే అదే నీళ్ళు. రా తాతయ్య, రాకపోతే నా మీద. వస్తానమ్మా. నీకున్నపాటి బుద్ధి జ్ఞానం కన్న కొడుకులకు లేకపోయి నిజంగా నువ్వు నా తల్లివేనమ్మా, నా బంగారు తల్లి. రా తాతయ్య. వరగాని కొడుకు పుట్టిన వరగానే కాదు తండ్రి గుణముల చెరచన్ చెరకుతుల వెన్న పుట్టిన చెరకున తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. ముగ చదవని నోరును అమ్మ అని పిలిచి అన్నం అడుగని నోరును తమ్ముని పిలువని నోరును గుమ్మరి మన ద్రవ్యనట్టి గుంటారు సుమతి. వెరీ గుడ్. ఎప్పుడు ఇలాగే చదువుకొని రావాలి. టైం కంటే గంట ఎందుకు కొట్టారు? ఏమండి నేను పద్యం చదువుతానండి. అయితే చదవండి. ఏమండి తమలమును చేయని నోరు రమణుల తను మునల మీద రాయని మేను కమలములు లేని కొలను హిమదాముడు లేని రాత్రి ఏనము సుమతి. వెరీ గుడ్. ఎందుకండి ఏడుపు? మరి వెరీ గుడ్ వెళ్ళిపోతారండి. పిల్లకాయ పద్యం చదివితే ఏమోను వాడికి ఏదో ఇచ్చారు. నేను పెద్దకాయని నాకు కూడా ఏదన్నా. అబ్బో మీకు ఏమీ తెలియదు అనుకున్నానే. ఇలా రండి. ఏంటండి ఇది? మళ్ళా మమ్మల్ని ఇంత ఊరికే గుగ్గో పెట్టావేంటే? ఊరిస్తున్నావా ఏంటే? పండగ కదా
పోగులేకుంటుందేమో రాష్ట్రాల సంగతి అది కదా. మరి ఏంటో ఆ ప్రసాద్ బాబు ఇంకా రాలేదు కదా. అడుగు వచ్చాడురా మళ్ళీ. ప్రసాద్ బాబు వచ్చాడే చాయ సరుకు. వసంత, ఈ దొంగచాటు వ్యవహారం ఎన్నాళ్ళు నువ్వు అని మనం వెళ్ళిపోదాం. అమ్మ బాబాయ్, పెళ్లి కాకుండానే వెళ్ళా. నీకు పెళ్లి కావాలంటే ముందు మీ అక్కకు మొగుడు దొరకాలి. మీ అమ్మకి నాన్నకి నచ్చేవాడు ఈ జన్మలో దొరకడు. మనం వెళ్ళిపోదాం. ఇంకేమన్నా ఉందా? తెచ్చిపోవడమే. లోకం ఏమనుకుంటుంది? అప్పుడు 4 రోజులు ఏదో అవుతారు, ఆ తర్వాత అంతా మర్చిపోతారు. ఏమంటావు? నాకేదో భయంగా ఉంది బాబు. భయం లేదు, ఏం లేదు. నేను రెడీగా ఉంటాను, వచ్చేయి. రాకపోయావో నీకు నాకు కట్ అంతే. వద్దమ్మా, నన్ను ఆపొద్దు. నా కూతురు ఎవరితోనూ లేచిపోయిందంటే ఇంక నేను బతకడం ఎందుకు? ఇంక నా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయా? ఈ అవమానాన్ని చూస్తూ మోస్తూ బతకడం కంటే చావడమే మేలు. నన్ను చావని తల్లి, నన్ను చావని. ఏమిటి దీనికి ఏమైనా పిచ్చా? పిచ్చేరా? నా పరువు ప్రతిష్టను మంట కలిపి నా వసంతను దాన్ని లేవ తీసుకుపోయిన వాడిని నరికి పోగులు వేస్తే కానీ నా పిచ్చి వసంతం. చాలే, పిల్లల్ని పెంచడం చేతకాక నరికేసుకుంటావా? ఈ కట్టి రాయు. వెంకట్రావు, చంపరా, చంపు. వాళ్ళనే కాదురా, ముందు నన్ను చంపు. ఈ ఇంటిని రెంటిగా చీల్చిన మీ వంటి బిడ్డల్ని కదా నన్ను చంపు. లోకులనుకునే మాటలతో ఈ అవమానాలు భరించలేక కుళ్ళి చావక ముందే నన్ను చంపి, తర్వాత ఇంటిలో పాతిని చంపి, ఆఖరికి నువ్వు చావా. అయిందేదో అయిపోయింది. భారత పెళ్లి విషయమైనా ఆలోచించండి. నాకు అసిస్టెంట్ గా ఉండేవాడే సూర్యప్రకాశం తెలుసుగా. అతనికి ఈ మధ్యనే భార్య పోయింది పాపం. పిల్లలు లేరు. వయసు పెద్దదేమో. 30 ఏళ్ళు ఉంటాయి. మన భారతికి కూడా 25 పైనే ఉంటాయిగా. అయితే ఆ సంబంధమే చూడండి. నేనంతా విన్నానండి. చెల్లెలేదో తప్పు చేస్తే దానికి అక్కను శిక్షిస్తాను. నాకు ఆ పట్టింపు ఏమీ లేదు. మీకే అభ్యంతరం లేకపోతే భారతి నేను పెళ్లి చేసుకుంటాను. ఏమండి? వసంత సంగతి తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాడు. పైగా కట్నం కూడా వద్దంటున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఏదో లోటు ఉంటుంది. ఎక్కడా పిల్ల దొరక ఇక్కడికి వచ్చి ఉంటాడు. భాగ్యం, అదేం కాదు. ఇతనికి ఇంతకు ముందే పెళ్ళయింది. దురదృష్టవశాత్తు మొన్న ఈ మధ్యనే భార్య పోయింది పాపం. అదే ఆ సంగతి నాయన. నా కూతుర్ని రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేద్దామని వచ్చావా? నాకెంతమంది పిల్లలున్నా ఇంకెంతమంది కన్నా నా కూతురు నాకేం బరువు కాదు. మీరెవరైనా మూలిక్కర్లేదు. వద్దురా, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట విన్నా. ఇతనికైనా 30 ఏళ్ల కంటే లేవు. చాలా మంచివాడు. పైగా నాలాగే డాక్టర్ చేస్తున్నాడు. ఆహా, అయితే నీ కూతురు ఇచ్చి చేసుకోపోయావు. ఇంకేమీ వినకండి. వెళ్ళొస్తాను. సెలవు. అరే ఏమిటో వెళ్ళిపోతున్నారు? కాదు, ఈవేళ బడిసలు పంతలం గారికి ఒంట్లో పోలేదట. ఏమిటి ఒంట్లో పోలేదా? అంత రావుపాడు గట్టి మనిషి పంతులు గారు ఒంట్లో పోలేదా? తర్వాత రాజకుమారి గారి అదేంటి కింద కూర్చున్నారు? పైన కూర్చోండి. పర్వాలేదండి. ఏమండి మీకు ఒంట్లో ఎలా ఉంది? రాయిలా ఉంది. మరి మీకేంటండి జబ్బు? ఒళ్ళంతా ఏదో ఇదిగా ఉందండి. అలా అండి. నిప్పులు అండి, పట్ల అండి. వద్దండి. పోనీ కాళ్ళు పడతానండి. వద్దండి. పోనీ చేతులండి. వద్దండి. పోనీ మేడ. వద్దంటుంటే అదేంటండి, ఏది పడతాను సరే వద్దంటారు. చిన్నప్పుడు మా మాతారికి ఒళ్ళొప్పు లేకపోయినా సరే ఒళ్ళంతా హోమేటెడ్ పట్టేసేవాడండి. ఏమిటండి అవుతున్నారు? ఏం లేదు. పాటలు చదువుకొచ్చారా? వచ్చాను కదండి. ఏది అప్ప చెప్పండి. అమ్మమ్మ, మీకు ఒంట్లో బాగున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదండి. పర్వాలేదు. మీరు పాఠం చదివితేనే నా ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగండి. అయితే ఉండండి చెప్తాను. ఏమండి, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమించాను. నేను నిన్ను ప్రేమించాను. తర్వాత చెప్పండి. యూ లవ్ మీ. యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమించావు. తర్వాత తర్వాత ఇఫ్ యూ లవ్ మీ గాడ్ లవ్స్ యూ అంటే మీరు నన్ను ప్రేమిస్తే దేవుడు
మిమ్మల్ని ప్రేమిస్తాడు. వెరీ గుడ్. ఏమండి అస్తమా ఇలాంటి పాఠాలు చెప్పండి, నాకు తప్పులు వచ్చేస్తున్నాయి. ఇవ్వనమ్మా 4 రోజులు పాల డబ్బులు. అమ్మా ఎక్కడ తెచ్చావే? నా ప్రసాద్ వచ్చాడు, నువ్వు వెళ్ళు, తర్వాత వచ్చేవు. ఇందా ఇప్పుడు వాడి డబ్బులు చూసాడంటే లాక్కుపోయి తారాచట్లో పోస్తాడు. పో, పో, వెళ్ళు. వాడితో నీకు సరసాలేమిటి? అన్నయ్య, చెప్పు చెప్పు. మన పాల్వాడు అన్నయ్య. ఈవేళ పాలవాడంటాం, రేపు తలంబ్రాలు వచ్చేవాడంటాం. ఒరే అన్నయ్య, తోడుపుట్టిన చెల్లెల్ని అన్యాయంగా అంటున్నావు. నీ నోట్లో పురుగులు పడతాయి. నా చెల్లెల్ని నేను కొట్టుకుంటాను, కోసుకుంటాను. అదెందుకు అడ్డం రావాలి? ఏం కూర్చోన్నా? వాసు, కొట్టరా, కొట్టు. నువ్వు ప్రసాదం కొట్టు. నిన్ను వాళ్ళ నాన్న కొడతాడు, మీ నాన్న వాళ్ళ నాన్నను కొడతాడు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని తడుక్కుని చచ్చిపోతున్నారు కదా. వద్దులే అమ్మా, మేము చేతులు ముట్టి కూర్చుంటాం. నాన్న నువ్వు దెబ్బలు తిని కాపులు కాసుకుంటూ ఉండండి. పిన్ని, నా మూలానేగా నీకు ఈ కష్టం. నేను నష్ట చదువుకురాలి పిన్ని. నా నీడ పడ్డ చోటల్లో కష్టాలే. మీరైనా నాకింత విషయం వచ్చి పుణ్యం కట్టుకోండి. అమ్మా భారతి, ఏడవుతుమ్మా. నేను నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటా. ఏమిటిది? గుళ్ళో పెళ్లి చేసుకొచ్చాం, మమ్మల్ని దీవించండి. ఏమిటేమిటి ఈ మధ్యన దానికి ఆ గదిలేని వంట పెళ్ళా? అమ్మా, ఎవరే నీకు అమ్మ? దొంగతనంగా పెళ్లి చేస్తున్నా మీ పిన్నమ్మ. ఆ టిప్పులు అర్థం గిక్కబండి. నాన్న, నాతో మాట్లాడద్దు. నీ ముఖం నాకు చూపించదు. పో బయటికి. దానని ఏ లాభం అండి? ఈ పెళ్లి జరిపిందే మీ మరదరు. దాన్ని జుట్టుపట్టు లాపండి. అమ్మా, ఇందులో పిల్లి తప్పేం లేదమ్మా. ఆవిడ మంత్రం లేకుండానే ఇతని ఊరు వచ్చాడా? ఈ పెళ్లి జరిగిందా? ఆమె చెప్పను, తన కూతురు మీద కొడుకు మీద ప్రమాణం చేసి తనకేం తెలియదని చెప్పను. అక్క, ఈ పెళ్లి నేనే చేశాను. భారతి బాధ చూడలేక ఈ పిల్ల బ్రతుకు కూడా వసంత బ్రతుకులా బజార్ పాలు కాకూడదని నేనే చేశాను. నువ్వెవతో చేయడానికి బొమ్మ చచ్చారనుకున్నావా? అమ్మాయి, చెట్టంత మనిషిని ఈ ఇంటికి పెద్ద తలకాయని నాతో నేనా చెప్పావా? రాజయ్య గారి మనవరాలకి దిక్కు మొక్కు లేనట్టు గుళ్ళో దొంగ పెళ్లి చేయిస్తావు. రైట్, ఈ ఇంట్లో అంతా ఆడవ్రతం అయిపోయిందిరా. నాన్నగారు, రేయ్, నీ భార్య లేని కొంప నుంచి వచ్చిందిరా. ఏదో విధంగా పని సాధించడం తప్ప ఈ ఇంటి మర్యాద, పరువు, ప్రతిష్ట ఆవిడికేం తెలుస్తాయి? అంతేరా, కుక్కను తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే కూర్చుని కొరుకుతుంది కానీ కుదురుగా కూర్చుంటుంది. నాన్నగారు, మంచిని మనసుని అర్థం చేసుకుని పంపలో ఉండటం నాటకం. రేయ్, వా, ఓ, నాకు కన్న కొడుకు కన్నా ఉన్న పరువే ముఖ్యంరా. ఏది పరువో ఏది కాదో అర్థం చేసుకునే స్థితిలో మీరు లేదండి. భారతి, పద పద. వాసు, రాజేశ్వరి, పదం పదండి. పని అయిపోయింది బాబు. పాలు పొంగిస్తున్నాను. వంట కూడా త్వరగానే చేసేస్తాను. అందరినీ భోజనానికి ఇక్కడే ఉండమని చెప్పండి. నాన్న, నేను వెళ్ళి తాతయ్య తీసుకురానా? మీ తాతయ్య పట్టుదల నీకు తెలియదమ్మా. ఇప్పుడప్పుడే రారు. పద. అంజయ్య, అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళండి. అట్టగే బాబు. ఇదేమిటి సుధా? ప్రేమరథం. ఏమండి, సూక్ష్మంలో మోక్షం, షార్ట్ కట్. మీకు కూడా ప్రేమ సమస్యలు ఏమన్నా ఉన్నాయనుకోండి, నా చెవిలో వేశారే అనుకోండి, అప్పుడు మీ మనసు ఇప్పి నాకు ఇచ్చేస్తారా?
ఊరికే ఇచ్చేస్తాను ఏంటండి, మీ మనస్సు నా మనస్సు కలిపేసి 3 పేటలు పెనవేసి 3 ముళ్ళు వేసేసి ఏదేదో చేసేస్తారండి. నాకు ఏ సమస్య లేదు సుధా, నువ్వు లేకపోతే నా మనసు బోసిపోతుంది. ఇంకా నయమండి, మీకు బోసైనా పోతుంది, నాకు మతే పోతుంది. ఇంకా మాట్లాడితే నా జీవితం మీద ఆశే పోతుంది. ఎన్నాళ్ళు పట్టింది కుమారి సాధి కుమారి ఏమండి? ఏమిటో కంగారు, శోభను పెళ్లి కూతురు. అది కాదండి, నాకేదో భయం భయంగా ఉంది. ఎందుకు భయం? మా బాబాయ్ ఎక్కడ పెడుతుంది. మా బాబాయ్ రాగానే లేదు, మామయ్య గారు అని కాలు పెట్టేసుకో. మా పిన్ని వస్తుంది, అత్తయ్య గారు అని కాలు పెట్టేసుకో. అప్పుడు లేదు, మా పిన్నే మా బాబాయ్ని ఎలాగోలా సర్దేస్తుంది. అది కాదండి, మీ వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, నేనేమో. నువ్వు మాత్రం వాళ్ళందరిలోకి గొప్పవాడైనా ఈ హస్బెండ్ గారికి నువ్వు వైఫ్ గారికి, నీలాంటి వైఫ్ గారికి హస్బెండ్ గారిని. నువ్వేం ఫీల్ అవ్వక నన్ను ఫాలో అయిపో, లేకపోతే వాళ్ళందరూ ఎదురుకుంటారు, నేను ఫూల్ అయిపోతాను. బాబాయ్ పిన్ని, బాబాయ్ బాబాయ్ ఇది కాదు. మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. మీ దీవెనల కోసం వచ్చాం. మమ్మల్ని దీవించే వాళ్ళు ఎవరు నాకు చెప్పు బాబాయ్, మీరు తప్ప. మా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి బాబు. బాబాయ్ నీకు కోడలు నచ్చిందా? నాకు నచ్చడం ఏమిట్రా, నీకు నచ్చింది పెళ్లి చేసుకున్నావు, శుభం. అమ్మాయికి లక్షణంగా ఉంది. నీ పేరేమిటమ్మా? పిన్ని అది చెప్పకూడదు, నా పిల్లం పేరు నేను చెప్పాలి. దాని పేరు పారాకు. అదే పేరు బాబు? ఆ చికాకు లాంటిది కాదు. నేను స్కూల్లో చేరినప్పుడు ఆవిడ్ని పర్వత రాజకుమారి గారు అని పిలిచేవాడిని. తర్వాత ప్రేమలో పడ్డ తర్వాత రాజకుమారి అని పిలిచాను. నేను అందరూ ఈ మధ్యన టైం లేదు కదా నాకు, అందుకోసమని రాకు అని ముద్దుగా పిలుస్తున్నాను. రే సుధా, పెళ్లి చేసుకోగానే సరికాదు, ఇక మీదట కోడలతో పాటు నువ్వు కూడా కష్టపడాలి. అలాగే బాబాయ్. అదేమిటది? కృషితో నాస్తి దుర్భిక్షం ఉన్నారు ఎవరు? బిగ్ బిగ్స్ పెద్ద పెద్దలు. అలాగే ట్రయల్స్ చేస్తున్నాం, ఏమంటావు? చాలా ఊరుకోండి. బాబాయ్ నువ్వు చదువుకున్న పిన్ని పెళ్లి చేసుకున్నావు, కానీ ట్రయల్స్ మాత్రం లేవు, సరిగ్గా వేయలేదు నువ్వు. ట్రయల్స్ ఏమిటండి? నీకు తెలియదే, మా బాబాయ్ తెలుసు. బాబాయ్ నీకంటే నేను గొప్పవాడిని, ఏమంటాను? కొడుకులు గొప్పవాళ్ళు కావాలనే కదరా తండ్రుల ఆశ. బాబాయ్ ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకుని ఎస్కేప్ అయిపోతున్నావు కదా. ఏమండి, అయ్యగారిని పట్టుకుని ఎందుకండి అలా మాట్లాడతారు? పిచ్చిదానా, అయ్యగారు ఏమిటి? మా అయ్యగారు. బాబాయ్ చదువుకున్న పిన్ని పెళ్లి చేసుకుని మూల కూర్చోబెట్టావు. నేను చూడు ఉద్యోగం చేస్తున్న పంతులమ్మని పెళ్లి చేసుకుని అదే ఉద్యోగం చేయిస్తూ అదే స్కూల్లో బంట్రోతుగా పనిచేస్తున్నాను. ఎవరు గొప్ప చెప్పు? నేనే గొప్ప. మారుతున్న కాలంతో పాటు మనము మారగలిగితే సుఖము సంతోషము దక్కుతాయిరా సుధా. మీరిద్దరూ హాయిగా బ్రతకాలి. అబ్బా ఎంత మాటన్నావు బాబాయ్. నీ ఆశీర్వాదం ఉంటే మేము ఎప్పుడూ సుఖంగా ఉంటాం. వెళ్ళొస్తా బాబాయ్. సుధా, శుభమాని పెళ్లి చేసుకుని వచ్చావు. అమ్మాయిని అత్తగారింట్లో ముచ్చటగా 3 రోజులు నుంచుకుండేనా? మీరిద్దరూ ఇక్కడే ఉండండి బాబు. విన్నావా పరాక, మా పిన్ని బాబాయ్ దేవతలు చెప్పలేదు. మీకు ఆ మాత్రం ప్రేమ ఉంటే చాలు బాబాయ్. మీలాంటి దేవతల దగ్గర 3 రోజులు అక్కర్లేదు బాబాయ్, 3 నిమిషాలన్నా చాలు. ఏం లేదు, మా పరాకు పెట్టిన వసారస్తులకి 5 ఏడు నిండింది. ఆ పండుగ చేసుకుని మళ్ళీ వచ్చాం. అయితే ఉండండి బాబు. రా వెళ్దాం. వస్తాం బాబు, వస్తాం పిన్ని. మీ అందరి ఆదరం వల్ల, ఆశీస్సుల వల్ల ఈనాడు ఈ పాఠశాల 5వ జన్మదినోత్సవం జరుపుకుంటుంది. అందరికీ కృతజ్ఞతలు. ఈ శుభ సమయమున ఈ పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు సందేశపూరితమైన ఒక చక్కని పాటను మీకు వినిపిస్తారు. ఏమిటా నువ్వు చేసిన పని? నువ్వేమిటో నీ వంశం ఏమిటో ఆలోచించావా? దిక్కు మొక్కు లేనట్టు ఆ కులం గొప్పం లేదని గుళ్ళో పెళ్లి చేసుకుంటావు. నాన్న వంశం వంశం అని మా బతుకులు తీరుకు తీసుకొచ్చాం. ఎంతసేపు ఆస్తులు వంశమనే గాని ఒక్కరోజైనా మా చదువుల గురించి ఆలోచించావా? ఆ భారతకి వయసు వచ్చిందనో పెళ్లి చేయాలనో మీకు తెలియకపోగా పెళ్లి చేసి బాబాయి పిన్ని పుణ్యం కట్టుకుంటే వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు. మీకేం కావాలన్నా? మీ వంశం, మీ తాతలు, మీ ముత్తాతలు, వాళ్ళు తాగిన నేతలు. అందుకని బాబాయ్ మీ అందరి సంగతి తెలుసుకుని ఆ కుటుంబం నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్నాడు. ఆయన జీవితమే నాకు ఆదర్శం. ఆయనలాగానే బతుకుతాను. సరే, మీ ఇష్టం వచ్చిన కారణం.
ఎన్నాళ్ళకి మన ఊరికి ఈ అభివృద్ధి కేంద్రం వచ్చిందంటే అంతా నీ ప్రయత్నమే రాలుడా. అది మన ఊరికి ఎప్పుడో రావాల్సింది బావా. ఇప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి. నువ్వన్నమాట నిజమేరా. అది చూడు తాతయ్య, తాతయ్య తాతయ్య ఇదేం చూడు. రా తాతయ్య. వస్తున్నా తల్లి. తాతయ్య, నాన్నగారు నీళ్లు తోడే ఇంజిన్ ఇక్కడ పెట్టించారు. ఇట్లా స్విచ్ నొక్కితే చాలు పాతాళ లోకం నుంచైనా సరే నీళ్లు పైకి వచ్చేస్తాయి. ఆ, రాఘవరామయ్య నాన్న కలిసి ట్రాక్టర్ కొన్నారు. చేను దున్నేస్తుంది, విత్తనాలు వేసేస్తుంది, కోతలు కోసేస్తుంది, కుప్పలు కూడా నుడిచేస్తుంది. బాగుంది. తాతయ్య, వేడి నీళ్ళతో శుద్ధి చేసిన విత్తనంతో వేసిన చెరుకుతోడు తాతయ్య, చూడు ఎంత సేపుగా పెరిగిందో. కన్నుల పండుగగా ఉందమ్మా. బావా ఏమైంది బావా? ఎద్దు పడిపోయింది. పడిపోక ఏం చేస్తుందిరా? ససైన మేతుంటేగా ఎడ్లు మేసే గడ్డి అమ్ముకు తినాల్సి వచ్చి, పాలమ్ముకుని బతకాల్సి వచ్చి. ఒరే బామతి, కాస్త పట్ల ఆసుపత్రికి తీసుకెళ్దాం. బావా, మల్లయ్య మావ, జగన్నాథం బావ మన ఇంటికాడ ఉన్నారు. నేను అర్జెంటుగా రమ్మన్నారు. తమ్ముడు, నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నయ్య. ఈ కొత్త ఇంజెక్షన్ కూడా ఇచ్చానుగా, చూద్దాం. రాజయ్య మామ, మన వెంకట్రావు అక్కడక్కడ తెచ్చిన బాకీలన్నీ తీర్చి ఒకే చోట బాకీ ఉంచడం మంచిదని అన్నాడు. మెట్టపురం తాకటెట్టుకుని 15,000 ఇస్తున్నా. కాగితం చదవమంటావా? ఏంటి బాధగా ఉందా? బంగారం కుంపట్లో పెట్టి కాల్చిన సుత్తితో ముత్తినా బాధపడదు. గురువింజ గింజతో సమానం చేసి తూచినప్పుడు ఏడుస్తుంది. నేను అంతే. నోటి మాటతో లక్షలు తెచ్చిచ్చిన వాళ్ళం ఈవేళ పత్రాలు కావాల్సి వచ్చింది. ఏదో మామూలుగా రాయించాం కానీ ఇంత బాధపడతాం అనుకోలేదు. ఇది నీ మాట కంటే ముఖ్యమా వెంకట్రావు? ఇదిగో తీసుకో. జగన్నాథం బావ, ఈ డబ్బంతా నువ్వే తీసుకొని ఆ మల్లయ్యకి స్టేబుల్ నోటు కూడా చెల్లు రాయించేసి. బావా బావా, ఎద్దు చచ్చిపోయింది బావా. కలిసిరా అన్నాడు వ్యవసాయం చేస్తే అంతేరా. మరి జగన్నాథం చూడరా, వాడికి కర్మ. సరిగ్గా దుక్కులో దుండు ఎద్దు చచ్చిపోయింది. జగన్నాథం, ఈ దఫాకి నీ బాకీలో సగం చెల్లు కట్టుకుని మిగతాది వాడికి ఇవ్వరా. ఎద్దును కొనుక్కుంటాడు, లేకపోతే వ్యవసాయమే కుంటుపడుతుంది. అట్టాగే మామ. ఇదిగో బావా, 1000 చాలా. మరో 500 కూడా దగ్గర ఉంచుకో, ఎందుకైనా మంచిది. ఎల్లుండి నేను సంతకెళ్తున్నాను బావా, నువ్వు కూడా వచ్చేట్టుకుంటే తోడుగా పోదాం. సంత బేరానికి వచ్చిందని మీరు మరీ తగ్గించి అడగబోకండి. ఇదిగో మధ్యలో నేను ఒక మాట చెప్తాను, మీరిద్దరే ఇక మాట్లాడకూడదు. ఆఖరి బేరం 800. సరే ఇవ్వండి. లెక్కెట్టుకోండి. పొద్దు ఏటవాలిపోయింది. మన ప్రయాణం సంగతి ఏమిటి బావా? ఈ ఊళ్ళో మనకు తెలిసిన లాడ్జీలు చాలా ఉన్నాయి బావా. మన సంగతి సరేరా, ఎద్దు సంగతి ఏమిటా అని. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తా గానీ రా. పక్కన అమ్యూజ్మెంట్ పార్క్ లో మంచి రికార్డ్ డాన్స్ జరుగుతుంది. రా బావ పోదాం. చచ్చా, అట్లాంటివి మనకెందుకు? వెళ్ళి పడుకో. ఎద్దు ముట్టుకోవాల్సిన బతికే వాడివి. ఇట్లా మళ్ళా రాబోతావా, ఇట్లాంటి చూడబోతావా? రా బావా. వద్దురా, రమ్మంటుంటే చెప్పేది నీ కాదు.
ఎవరది? ఎవరు? ఏం జరిగిందిరా? ఎందుకు ఏడుపు? నరజన్మామిక దుర్లభమురా గురువా సాజన్మ సాకార సద్గురునే కనరా నరుడా ఈ జన్మామిక దుర్లభమురా.